ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తారాస్థాయికి చేరిన యుద్ధం అనంతరం మొదటిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. 12 రోజుల పాటు సాగిన ఘర్షణల్లో తమ దేశమే విజయాన్ని సాధించిందని అమెరికాను తాము గట్టిగా హెచ్చరించినట్టు ఖమేనీ ధ్వజమెత్తారు. జూన్ 19 తర్వాత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఆయనపై నెలకొన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది. ఇరాన్కు చెందిన స్టేట్ టెలివిజన్ జూన్ 25న ఖమేనీ తాజా వీడియో ప్రసారం చేసింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్ రిపబ్లిక్ గెలిచింది, అమెరికాకు చెంపదెబ్బ కొట్టింది, ఇది కేవలం మా సైనిక విజయం మాత్రమే కాదు, రాజకీయంగా వ్యూహాత్మకంగా కూడా మేం పైచేయి సాధించామని ఆయన అన్నారు. అమెరికా జోక్యం లేకుండా ఇజ్రాయెల్ పూర్తిగా నాశనమైపోయే అవకాశముందని, అందుకే అమెరికా మధ్యవర్తిత్వానికి దిగిందని సుప్రీం లీడర్ ఆరోపించారు. ఈ యుద్ధంలో అమెరికా ఏ ప్రయోజనమూ పొందలేకపోయింది. తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్ రక్షణలో అమెరికా పూర్తిగా విఫలమైందని ఖమేనీ విమర్శలు గుప్పించారు. ఖతార్లోని అమెరికా కీలక స్థావరమైన అల్ ఉదీద్ వైమానిక కేంద్రంపై మేము దాడి చేశామని ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికాకు ఒక స్పష్టమైన హెచ్చరిక అని అన్నారు. దాడిలో ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినా ఇది వారికి మిగిలిపోయే జ్ఞాపకం అవుతుందన్నారు. ఈ ప్రాంతంలోని అమెరికా కేంద్రాలను మేం గుర్తించగలిగామని, అవసరమైతే మళ్లీ దాడి చేయగలమని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇరాన్పై దురాక్రమణ చేస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, శత్రువు ఎవరైనా మేం వెనక్కి తగ్గమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని బలహీనులుగా అంచనా వేస్తే అది వారు తవ్వుకున్న సమాధి అవుతుందని ఖమేనీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ రోజు వరకు ఖమేనీ కనిపించకపోవడం వల్ల ప్రపంచ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆయన్ను రహస్యంగా భద్రతా బంకర్లో ఉంచారని, ఆధ్యాత్మికంగా మానసికంగా నిలదొక్కుకోవడానికి మీడియా నుంచి దూరంగా ఉన్నారని కథనాలు వచ్చాయి. ఆయన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారని, ఆయనపై హత్యాయత్నం జరగవచ్చని వదంతులు వ్యాపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడం అంతర్జాతీయ వర్గాల ప్రశ్నలకు సమాధానంగా మారింది.